హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 13వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బయో E3 పాలసీకి సంబంధించి. ఏంటి బయో E3 పాలసీ అంటే? ఇది దేనికి సంబంధించినటువంటిది అంటే, మన దేశంలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా క్యాబినెట్ బయో E3 పాలసీని ఆమోదించిందనమాట. మరి ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది మన సైన్స్లో ఉన్నటువంటి బయోటెక్నాలజీ అన్నటువంటి ఉంది కదా, ఈ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది. జీవ సాంకేతికత అంటాము. అంటే ఇప్పుడు మనకి వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి, కాలుష్యం పెరుగుతుంది, వనరులు అన్నటువంటివి సరిగ్గా ఉండట్లేదు, వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ఇన్ని సవాళ్ళ మధ్యలో ఒకవైపేమో శిలాజ ఇంధనాలు అంటాం, ఆహారానికి డిమాండ్ అన్నటువంటిది పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఎలాగా మనం ఫుడ్ని సస్టైనబుల్గా ఎక్కువ మందికి అందించగలం? అంతేకాకుండా ఇందాకన్నాం వనరులు అన్నటువంటివి క్షీణిస్తూ ఉన్నాయి, ఆహారానికేమో డిమాండ్ పెరుగుతోంది. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నప్పుడు మనం బయోటెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. మరి దీని ప్రకారం ఏంటి అంటే, మౌలిక వసతుల్ని కల్పిస్తారు ఈ బయో E3 పాలసీ కింద. దాంతోపాటు R&Dకి మరింత ప్రోత్సాహకాలన్నటువంటివి ఇవ్వటం, అలాగే బయో AI హబ్లని ఏర్పాటు చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లని ఏర్పాటు చేయటం, అంటే వ్యవసాయం దగ్గర నుంచి ఔషధాల వరకు వివిధ రంగాల్లో బయో మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటిదే ఈ పాలసీ యొక్క లక్ష్యం. అంటే ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, మనం మెడిసిన్స్కి సంబంధించి నాణ్యమైన మందుల్ని తక్కువ రేట్లో అందుబాటులోకి తీసుకురావటం భారతదేశం యొక్క ప్రత్యేకత, అవునా? మరి అలాంటి నేపథ్యంలో బయోమెడిసిన్ అలాగే బయో పరికరాలకి సంబంధించి మనం ఎక్కువ పెట్టుబడుల్ని, ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించాలి అన్నా, మన బయో అగ్రి మార్కెట్ విలువ అన్నటువంటిది పెంచుకోవాలి అన్నా కూడా దానికి ఈ బయో E3 పాలసీ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఇటు భారతీయ జీవ సాంకేతికత అంటే బయోటెక్నాలజీ, తయారీ రంగం, వీటన్నింటిలో మనము మరింతగా మన కెపాసిటీని పెంచుకోవాలి అంటే, మన సత్తాన్ని నిరూపించుకోవాలంటే దానికి ఈ బయో E3 పాలసీ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్, ఈయన స్విట్జర్లాండ్లోని జెనీవాలో దౌత్యవేత్త అయినటువంటి జీన్ డేవిడ్ లెవెట్టే ఈయనతో సంభాషించటం జరిగింది. ఆ సంభాషణలో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు బ్రిక్స్ కూటమిని చూసి అభద్రతా భావానికి లోనవుతున్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే బ్రిక్స్ అంటే అసలు భయం ఎందుకు? అంతేకాదు, G20 ఆల్రెడీ ఉంది కదా, G20 ఉన్నప్పుడు G7ని మరి ఎందుకు కొనసాగిస్తున్నారు అన్నట్టుగా ప్రశ్నలు అన్నటువంటివి సంధించారు. మరి ఈ నేపథ్యంలో బ్రిక్స్ కూటమికి సంబంధించి మనకి తెలియాలి. బ్రిక్స్ అన్నటువంటిది దేనికి యాక్రోనిమ్? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా, అవునా? మరి ఈ బ్రిక్స్లోకి ఇప్పుడు మొత్తం 5 దేశాలు నేను చెప్పాను. మరి ప్రస్తుతం ఇది 10 మెంబర్ బాడీ, 10 మెంబర్ కంట్రీస్ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. మరి 5 ఆల్రెడీ మనకు తెలుసు, ఇంకొక 5 ఏంటి అంటే రీసెంట్గానే ఇవి జాయిన్ అయ్యాయి. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఈజిప్ట్, రెండవది వచ్చేసరికి ఇథియోపియా, మూడవది వచ్చేసరికి ఇరాన్, నాలుగవది వచ్చేసరికి సౌదీ అరేబియా, ఐదవది వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడగచ్చు అనమాట, బ్రిక్స్లో చేరినటువంటి కొత్తగా 5 దేశాల్లో కింది దేశాల్లో సభ్యత్వం లేని దేశం ఏది అనేసి అడిగి వాటిలో నుంచి ఆప్షన్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ 5 దేశాల నేమ్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఏంటి? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, అలాగే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇవన్నీ పూర్తికాల సభ్య దేశాలుగా బ్రిక్స్లో చేరిపోయాయి. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు ఒక కేసులో విస్మయం వ్యక్తం చేసింది. దేని గురించి అంటే, విధుల నుంచి తొలగించినటువంటి ఒక న్యాయాధికారిని మళ్ళీ పునర్నియమించుకోవాలి అనేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు అన్నటువంటిది అమలు చేయలేదు. మనం చూస్తే 2022లో ఒక న్యాయాధికారిని ఉద్వాసన చేస్తే ఆ ఉద్వాసనని మళ్ళీ రద్దు చేశారనమాట. రద్దు చేసినా కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోకూడదు అన్నట్టుగా అక్కడ హైకోర్టు నిర్ణయించింది. మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్తే లేదు, అతన్ని మళ్ళీ పునర్నియమించండి అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చిందనమాట. మరి అలా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ న్యాయాధికారిని మళ్ళీ నియామకం చేయలేదు, దాన్ని అమలు చేయలేదు అన్నట్టుగా ఇప్పుడు పంజాబ్, హర్యానా హైకోర్టు యొక్క అమలు మీద సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మరి ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఎగ్జామ్లో పాలిటీలో ఆర్టికల్ 141 అన్నటువంటిది ఉంది. ఆర్టికల్ 141 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది?
మన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు డిక్లేర్ చేసేటటువంటి ఏ లా అయినా కూడా అది కోర్టులో అది మన కంట్రీలో ఉన్నటువంటి మన టెరిటరీలో ఉన్నటువంటి అన్ని కోర్ట్స్ కూడా దాన్ని పాటించాలి అన్నట్టుగా చెప్తుంది. అంటే ద లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ షెల్ బైండింగ్ ఇన్ ఆల్ కోర్ట్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనేసి ఆర్టికల్ 141 చెప్తుంది. సో దాని ప్రకారం సుప్రీంకోర్టు కింద ఉన్నటువంటి కోర్టులు ఎన్నైనా కానివ్వండి, అది హైకోర్టు కావచ్చు, లోవర్ కోర్ట్స్ కావచ్చు, అన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాలి అన్నట్టుగా ఆర్టికల్ చెప్తూ ఉన్నా మరి ఈ ఆర్టికల్ని పక్కన పెట్టేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. సో ఇక్కడ సుప్రీంకోర్టుకి ఆ ఫుల్ అథారిటీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, స్పేస్ ఎక్స్. అమెరికాకి సంబంధించిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ రీసెంట్గా ఏం చేసింది, ఒక ప్రయోగాన్ని చేపట్టింది. ఆ ప్రయోగం ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పోలారిస్ డాన్ అన్నటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. ఈ పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ ద్వారా ఏంటి అంటే 4 వ్యోమగాముల్ని 4 ఆస్ట్రోనాట్స్ని మన భూకక్షలోకి పంపించారనమాట. అది కూడా 1400 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్రవేశపెట్టి అక్కడ వీళ్ళు స్పేస్ వాక్ చేయటానికి దీన్ని ప్రయోగించారు. మరి అలా స్పేస్ వాక్ చేయటం, అది కూడా ఒక ప్రైవేట్ స్పేస్ వాక్ చేయటం అన్నటువంటిది ఇదే తొలిసారి అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, పంచాయతీ ఉప ఎన్నికల్లో కాగిత రహిత ఓటింగ్ని మధ్యప్రదేశ్ చేపట్టింది. అలా దేశంలో మొదటిసారిగా ఇలా కాగిత రహిత ఓటింగ్ని పంచాయతీ ఉప ఎన్నికల్లో తీసుకురావటం అన్నటువంటిది మధ్యప్రదేశ్ చేసింది అన్నట్టుగా ఆ ఘనత దీనికే దక్కింది అనేసి. అంటే కాగిత రహిత బూత్ల తయారీకి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు డిజిటలైజ్ చేస్తూ ఉన్నారు. మరి అక్కడ మనం చూస్తే భోపాల్ జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికకి ఇలా కాగిత రహిత ఓటింగ్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ఓటింగ్లో 84% ఓట్లు అన్నటువంటివి కూడా పోలయ్యాయన్నమాట. అంటే ఇందులో ఓటర్ల గుర్తింపుతో పాటు ఓటింగ్ రికార్డ్ చేయడానికి వాళ్ళ సంతకాలు, వేలిముద్రలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే నమోదు చేశారు. అంతేకాదు ఓటింగ్ శాతం, బ్యాలెట్ లెక్క తనిఖీ కూడా ఆన్లైన్లో కొనసాగుతూ వచ్చింది. ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ లెక్కలు నీటి అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లకి కూడా ఈమెయిల్ ఐడీల్లో అందుబాటులో ఉంచారనమాట. సో ఇది మనం ఒక కేస్ స్టడీగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సిపిఎంకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారాం ఏచూరి. ఈయన ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల మరణించారనమాట. ఈయన మరణానంతరం ఈయన యొక్క బాడీని ఎయిమ్స్కి అతని ఫ్యామిలీ డొనేట్ చేసింది, టీచింగ్ మరియు రీసెర్చ్ పర్పసెస్ కోసం అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విజయవాడ రైల్వే స్టేషన్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి నాన్ సబర్బన్ గ్రూప్ 1 NSG1 అంటాం. నాన్ సబర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద ఫస్ట్ అవార్డు అన్నటువంటిది దీనికి వచ్చిందనమాట. ఫస్ట్ టైం అంటే 500 కోట్ల మార్కును దాటిన తర్వాత ఎర్నింగ్స్ 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 500 కోట్ల ఎర్నింగ్స్ అన్నటువంటిది క్రాస్ అయింది. అలా క్రాస్ అయిన తర్వాత నాన్ సబర్బన్ గ్రూప్ 1 స్టేటస్ని ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అన్నటువంటిది సెక్యూర్ చేసుకుంది. మరి ఇక్కడ మనం గమనిస్తే రైల్వే బోర్డ్ అన్నటువంటిది ఇంతకుముందు ఉన్నటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసిందనమాట. దీని ప్రకారం ఏంటి, విజయవాడ రైల్వే స్టేషన్ అన్నటువంటిది డైలీ 250 ప్యాసింజర్ ట్రైన్స్ని, అట్లానే 70 గూడ్స్ ట్రైన్స్ని కూడా వీటిని ఏమంటాము హ్యాండిల్ చేస్తుంది. అలా హ్యాండిల్ చేయటం ద్వారా అంటే స్ట్రాటజికల్గా ఈ లొకేషన్ అన్నటువంటిది నార్త్, వెస్ట్, ఈస్టర్న్ పార్ట్స్లో స్ట్రాటజిక్ లొకేషన్స్లో విజయవాడ అన్నటువంటిది కూడా ఒకటి. అంతేకాదు స్పెషల్లీ అబుల్డ్ ఫ్రెండ్లీ స్టేషన్గా కూడా ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిపుల్ లిఫ్ట్స్ ఉన్నాయి, ర్యాంప్స్ అన్నటువంటివి, వీల్ చైర్ ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, అలానే బ్యాటరీ ఆపరేటెడ్ కార్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే అమ్యూనిటీస్ అన్నటువంటివి బాగున్నాయి. అలాగే ఇక్కడ ఏవైతే ప్యాసింజర్స్ రైల్స్ కానివ్వండి, గూడ్స్ రైల్స్ కానివ్వండి, వీటి యొక్క రాకపోకలు అన్నటువంటివి బాగున్నాయి. అలానే 2 కోట్ల ప్యాసింజర్స్ లేదా 500 కోట్ల ఎర్నింగ్స్తో ఈ స్టేషన్కి ఇప్పుడు NSG నాన్ సబర్బన్ గ్రూప్ 1 అన్నటువంటి కేటగిరీ కిందకి ఈ రైల్వే స్టేషన్ అన్నటువంటిది ఇప్పుడు వచ్చిందనమాట. అలా ఇంతకుముందు ఈ హోదా అన్నటువంటిది కొద్దిలో చేజారింది, బట్ ఇప్పుడు ఈ హోదా అన్నటువంటిది వచ్చింది. 528 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ అన్నటువంటిది ఆర్జించిందనమాట. నెక్స్ట్ చూడండి, ఉపరితలం నుంచి గగనతలంలోకి స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష అన్నటువంటిది విజయవంతమైంది. మరి దీన్ని చేపట్టింది ఎవరు అంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అలాగే ఇండియన్ నేవీ.
ఇవి రెండూ కలిసి పరీక్షించాయి. ఎక్కడ? ఒడిషా తీరంలో చాందిపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లేదా సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించాయన్నమాట. అంటే తక్కువ ఎత్తులో ఎక్కువ వేగంతో దూసుకెళ్తున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదిస్తోందా లేదా అన్నటువంటి ప్రయోగం ఇది. మరి ఈ పరీక్ష అన్నటువంటిది విజయవంతమైంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారు అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు యాంటీ డిఫెక్షన్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటామా? సో మన దేశంలో మన భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఈ పార్టీ ఫిరాయింపులు అన్నటువంటి ఒకటి. మనం చూస్తే 1967 తర్వాత మన రాజకీయాల్లో ముఖ్యంగా రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపులు అన్నటువంటివి చాలా ఎక్కువయ్యాయి. మరి అందుకే కదా 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాని తీసుకురావటం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా. మరి ఈ చట్టంలో లోపాలని సవరిస్తూ మళ్ళీ 2003లో 91వ రాజ్యాంగ సవరణ అన్నటువంటిది చేయటం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ రాష్ట్రాల్లో చాలా ఫిరాయింపులు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి? నార్మల్గా మనకి రాజకీయాల్లో ఒక పార్టీ మేనిఫెస్టో ఇస్తుంది. ఆ మేనిఫెస్టో ఆధారంగా ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీకి కాకుండా ఇంకొక పార్టీకి విధేయత చూపించినా లేదా ఇంకో పార్టీలో చేరినా లేదు ఈ పార్టీకి ఏదైతే ఆదేశాలు అన్నటువంటి ఉంటాయో ఆ పార్టీ ఆదేశాలకి వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా అసలు ఓటు వేయకుండా గైర్హాజరైపోయినా అంటే ఆబ్సెంట్ అయినా దాన్ని పార్టీ ఫిరాయింపు అంటాం. అది కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్స్ ఉంటారు, అంటే స్వతంత్ర సభ్యులు అన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఆ స్వతంత్ర సభ్యులకి సంబంధించి ఏంటి అంటే పార్టీ గుర్తు మీద కాకుండా స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికైన అతను ఏదైనా పార్టీలో చేరినా లేదు నామినేటెడ్ అంటే నియమితులైనటువంటి సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు నియామకం జరిగిన తర్వాత 6 నెలల తర్వాత అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 6 నెలల తర్వాత ఏ పార్టీలో చేరినా దాన్ని పార్టీ ఫిరాయింపు అనేసే పిలుస్తామన్నమాట. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐఐఎల్ ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ అలానే మనం చూస్తే ICMR ఇవి రెండు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దేనికి సంబంధించి అంటే జికా వైరస్ టీకా అభివృద్ధికి సంబంధించి. మన దేశంలో ఈ టీకా అన్నటువంటిది వస్తే మొదటి కోడాన్ డీ ఆప్టిమైజ్డ్ లైవ్ అటెన్యూయేటెడ్ జికా వైరస్ టీకా ఇదే అవుతుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనకి జికా వైరస్ లేదా జికా వైరస్ ఇన్ఫెక్షన్ అంటాము. దీని ద్వారా వచ్చేది ఫీవర్ అన్నమాట. అందుకే ఎక్కువగా జికా ఫీవర్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని జికా ఫీవర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఫ్లావివిరిడే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్ ఈ జికా వైరస్. మరి ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే ఫిమేల్ మస్కిటోస్ అన్నమాట. ఫిమేల్ మస్కిటోస్ యొక్క ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ మస్కిటో కనుక ఎవరినైనా బైట్ చేస్తే దాని ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుంది. అందులోనూ ఈ ఫిమేల్ మస్కిటోస్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. అందులో ఎయిడెస్కి సంబంధించినటువంటి ఇటు ఎయిడెస్ ఈజిప్టి అట్లానే ఎయిడెస్ ఆల్వోపిక్టస్ ఇలాంటి ఈ ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ ద్వారా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. నార్మల్గా డే టైంలో కుట్టేటటువంటి దోమల ద్వారా ఇది ఎక్కువ వస్తుందన్నమాట, లేదా లేట్ ఈవినింగ్ లేదా ఎర్లీ మార్నింగ్ వీటి ద్వారా. సో ఒక మస్కిటో బార్న్ ఫ్లావివిరిడే ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు జికా వైరస్ అన్నటువంటిది RNA జీనోమ్ని కలిగి ఉంటుంది. అంటే మ్యూటేషన్స్ ఎక్కువగా ఇందులో కలిగి ఉంటాయన్నమాట. అక్యూములేట్ అవ్వడానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో మనకి ఫస్ట్ టైం ఉగాండాలో జికా ఫారెస్ట్లో 1947లో దీన్ని మంకీస్లో కనుగొన్నారు. ఆ తర్వాత మళ్ళీ హ్యూమన్స్లో 1952లో ఇలా కనుగొన్నారనమాట. మరి ఈ జికా వైరస్ వచ్చింది అంటే ఫీవర్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, హెడ్ఏక్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాదు జికా, డెంగ్యూ వైరస్ వీటి మధ్య ఎక్కువగా ఇంట్రాక్షన్ అన్నటువంటిది ఉంటుంది. సో డిసీజ్ యొక్క సివియారిటీని పెంచడానికి కూడా ఇది ఒక రీజన్ అవ్వచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేసి మన భారతదేశంలో ఉంది, IDSP అనేసి. అట్లానే RBSK అంటాం, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం అనేసి. సో ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఏంటి అంటే ఈ జికా వైరస్ డిసీజ్ని కనుగొని వాటికి ట్రీట్మెంట్ అన్నటువంటిది అంటే ఒక కాంప్రహెన్సివ్ కేర్ అన్నటువంటిది చేపడతారనమాట. ఇది కాకుండా
మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అనేసి చాప్టర్ ఉంది. సో అందులో వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, అలాగే ప్యాథోజెన్స్కి సంబంధించి వీటన్నింటి గురించి కూడా అడగచ్చు. సో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ డిసీజ్ అనుకో, ఇప్పుడు ఎంపాక్స్ అన్నటువంటిది న్యూస్లో ఉంది, అవునా? అట్లానే కోవిడ్-19 ఆల్రెడీ అయిపోయింది. డెంగ్యూ కేసెస్ ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలా వివిధ రకాల కేసులు మనం ఈ రీసెంట్గా పోలియోకి సంబంధించిన ఒక కేసు అన్నటువంటిది నమోదైంది అన్నట్టుగా ఇదొకటి చూస్తున్నాం. సో వీటన్నింటి నేపథ్యంలో పొటెన్షియల్ క్వశ్చన్స్ ఇవి ఎగ్జామ్లో అడగచ్చు. సో ఇవన్నీ క్లారిటీగా చూసుకొని నోట్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.